హంగ్రీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 33 మినిట్స్తో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడమే టూర్ అనేసి ఒక మొసల్ని చూడాలి అనేసి స్టార్ట్ చేస్తారు. అదైతే మరి అంత గొప్పగా అనిపించదు, ఏదో నార్మల్గా స్టార్ట్ చేశారులే అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీయా అంటే కాదు గైస్, చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనం ఇలాంటి స్టోరీస్ అయితే చాలా అంటే చాలా మూవీస్లో చూసే ఉంటాం. ఇలాంటి స్టోరీస్ అయితే ఇంగ్లీష్ మూవీస్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. సింపుల్లీ చెప్పాలంటే ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, కొంతమంది కలిసి అడ్వెంచర్ చేయాలి అనేసి ఒక చిన్న లేక్లోకి వెళ్తారు. ఆ లేక్ దగ్గర ఏంటంటే హిప్పోపాటమస్ ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది, వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు ఏంటనేసి మనం మూవీలు చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే 1 or 2 సీన్స్ గైస్ లైట్గా డిస్టర్బ్ చేస్తాయి, కాకపోతే ఓవర్గా ఉండవు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సరే, ఇదంతా పక్కన పెడదాం. మూవీలో అడ్వెంచరు థ్రిల్లరు అన్నప్పుడు ఏంటంటే, మూవీలో ఇంటెన్సిటీ గైస్ చాలా అంటే చాలా బాగుండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే బీభత్సంగా బిల్డ్ చేసుకుని ఉండాలి. బట్ ఈ మూవీలో ఏంట్రా అంటే ఇంటెన్సిటీ గైస్ మరీ అంత గొప్పగా ఉండదు. అంటే మూవీలో ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి, చనిపోతున్నారా అనిపిస్తుంది తప్పితే, అదే చనిపోతున్నారా, ఎందుకు చనిపోతున్నారా ఏంటి తెలుసుకోవాలి అనేసి మనకు అంత గొప్పగా అనిపించదు. హిప్పోపాటమస్ కొంతమందిని చంపేస్తా ఉంటది, అది కూడా మరీ అంత మనకైతే డిఫరెంట్ గా అనిపించదు, అలాగే గొప్పగా అనిపించదు. మెయిన్ థింగ్ ఏంటంటే, మనకైతే ఒక ఇంటెన్సిటీ రాదు. వీళ్ళు ఏదో చంపుకుంటున్నారంట, ఏదో చేస్తున్నారంట, ఏదో సర్వే అవుతున్నారంట, అదే తప్పితే మనకైతే మరీ అంత గొప్పగా అనిపించదు చూడటానికి. బట్ ఏంటంటే మూవీలో విజువల్స్, సీజీ ఇవన్నీ గైస్ పర్లేదు, చాలా అంటే చాలా బాగుంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ నదిని చూపించడం, అలాగే హిప్పోపాటమస్ ని చూపించడం కొంచెం బాగా చూపించారు. ఓన్లీ ఏంటంటే యాక్షన్ వైజ్ గా 1 or 2 సీన్స్ గైస్ ఓకేలే పర్లేదు అనిపిస్తాయి, మరీ అంత గొప్పగా కూడా ఉండవు అనమాట, ఏదో నార్మల్ గా ఉంటాయి. మూవీలో ఒక 4-5 క్యారెక్టర్లు ఉంటాయి గైస్, వీళ్ళు ఎవరు కూడా మనల్ని అయితే మరీ అంత మెప్పించరు. కామెడీ అంటారు, ఈ కామెడీ కూడా మరీ అంత గొప్పగా ఉండదు. మళ్ళీ ఎమోషన్ అంటారు, ఈ ఎమోషన్ కూడా మరీ అంత గొప్పగా ఉండదు. ఎమోషన్ ఏదో ట్రై చేస్తారనమాట, ఏదో ట్రై చేస్తారు, అది ఎటో వెళ్ళిపోద్ది. ఇంకా ఈ మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తారు. సరే, ఇదంతా వద్దు, క్లైమాక్స్ ఏమన్నా కొంచెమన్నా బాగుందా పర్లేదా అంటే, ఈ క్లైమాక్స్ కూడా నాకైతే మరీ అంత గొప్పగా అనిపించలేం. క్లైమాక్స్లో ఏంటంటే ఎవరినో ఒకటే బతికించాలి, ఎవడో ఒకటే సేఫ్గా వెళ్ళాలి అన్నట్టుగా ఎవరినో చేశారు, అంతే తప్పితే నాకైతే మరీ అంత గొప్పగా అనిపించలేదు. కొంచెం డిఫరెంట్గా కూడా వీళ్ళు ఏం రాసుకోలేదు, రైటింగ్ కూడా నాకైతే చాలా నార్మల్గా అనిపించింది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.